కృష్ణవేణి మనసులో ఎన్నో ఆలోచనలు. ఇష్టం లేని పని చేయడం ఎంత కష్టమో ఇష్టం లేని ప్రయాణం కూడా అంతే. తన మనసు ఏమాత్రం అంగీకరించట్లేదు, తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. చిన్నప్పటి నుంచే అంతే. అందుకే కృష్ణవేణి అమ్మ తరచూ అంత మొండితనం పనికిరాదని కోపడుతూ ఉండేది. ఆ ఊరు వెళ్ళడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ అమ్మ కోరికను కాదని లేకపోయింది, ఎందుకంటే అది తను చివరిగా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కాబట్టి. మేడం, టిఫిన్ చేద్దాం రండి మేడం. నాకు ఆకలిగా లేదు రాము, నువ్వు తినేసి వచ్చేయి. సరే మేడం. హలో సార్, హలో హలో సార్, మిమ్మల్ని. ఎక్కడికి వెళ్ళాలి మీరు? వెంకటాపురం అమ్మమ్మ. మనం వెళ్ళే దారిలోనే మేడం. వెళ్ళే దారిలోనే కదా, మేము డ్రాప్ చేస్తాం. మీకెందుకమ్మా ఇబ్బంది? నాకు అలవాటు, నేను వెళ్తానులేమ్మా. పర్లేదు, వెళ్ళే దారిలోనే కదా, ఎక్కండి. ఏ ఊరు వెళ్తున్నారమ్మా? రామాపురం అండి. ఓ, మా ఊరే అన్నమాట. అమ్మా, నువ్వు సీతమ్మ కూతురు కృష్ణవేణి కదూ? తను ఆ మాట అనగానే కృష్ణవేణికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు రామాపురం వదిలి 20 సంవత్సరాలు అవుతుంది. ఆ ఊరితో అనుబంధం దాదాపుగా తెగిపోయింది. అయినా తనని ఎలా గుర్తుపట్టాడో కృష్ణవేణికి అర్థం కాలేదు. అవునండి, మీరు నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేను మీ ఇంటి పక్క నుండి టైలర్ వెంకటేశ్వరరావునమ్మా. నన్ను క్షమించండి, గుర్తుపట్టలేకపోయాను. పర్వాలేదమ్మా. నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావమ్మా. నేను మీ అమ్మ ఒకే స్కూల్లో చదువుకున్నాం. సీతమ్మ ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతూనే ఉంది. తను ఆ మాట అనగానే కృష్ణవేణి కళ్ళలో ఏదో ఒక తెలియని చిన్న ఆనందం. తను కూడా మాట్లాడుతూ వాళ్ళమ్మ సీతమ్మ ప్రస్తావన తీసుకొచ్చాడు. తను చనిపోయిందనే విషయం తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఆయన కూడా 2 ఏళ్ల క్రిందట రామాపురం ప్రక్కనుండే వెంకటాపురంలో తన కూతురు దగ్గరే ఉన్నానని చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు. తను ఇలా మాట్లాడుతుంటే కృష్ణవేణి మౌనంగా బాధతో అలా చూస్తూ ఉండిపోయింది అంతే. సీతమ్మ అలాంటి పని చేసిందంటే మేమే నమ్మలేదు. నలుగురికి పెట్టే గుణమే తప్ప ఎవరి దగ్గర ఏమీ ఆశించే మనిషే కాదు. నగలు దొంగతనం చేసే కర్మ సీతమ్మకు పట్టలేదని ఊరందరికీ తెలుసు. మీరు ఊరు వదిలి వెళ్ళిపోయాక మీ మావయ్యకు మీ పెద్దబావ కాశీకి పెద్ద గొడవైందంటమ్మా. తండ్రి కొడుకులకు మధ్య ఈనాటికి మాటలేవంట. అంతకు మించి విషయాలేవి తెలియవమ్మా. ఎంతైనా గుట్టుగల కుటుంబం కదమ్మా. వచ్చే ఊరేనమ్మా వెంకటాపురం. అక్కడ దిగేస్తానమ్మా. రాము, కారు కొంచెం సైడ్ కాపవా? సరే మేడం. తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కసారి వచ్చిపోమ్మా. వెంకటేశ్వరరావు బట్టలు కొట్టంటే ఊర్లో ఎవరైనా చెప్తారు. ఏమ్మా? వస్తానమ్మా. బాబాయ్, జాగ్రత్త. తను దిగి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తను ఒంటరినయ్యానన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది కృష్ణవేణి. అసలే ఇష్టం లేని ప్రయాణం. దారిలో కారు ప్రాబ్లం ఇచ్చింది.
మేడం కార్ రెడీ మేడం, బయలుదేరదాం. మా మా కృష్ణవేణి కదా? రామ్మా రా. మామయ్య గారు బావగారు బయటికి వెళ్ళారు, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. అంతలోపు నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు. రామ్మా రా. మా పెళ్ళైన మరుసటి ఏడాదికే అత్తయ్య గారు కాలం చేశారు. కాపురానికి వచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడింది లేదు. మహా అయితే 1-2 సార్లు అంతే. వ్యాపారాలన్నీ దెబ్బతిన్నాయి, వ్యవసాయం కూడా తరిగిపోయింది. మా మరిది శరత్ చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. వసుంధర వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. మరి సుమతి? ఈ ఊరికే ఇచ్చాం. పెద్ద రైతు కుటుంబం. పాపం దానిదాకా వచ్చేసరికి ఆస్తులు కరిగిపోయాయి. రాజీ పడక తప్పలేదు. దాని కాపురమే బాగుందనిపిస్తుంది. మీకేం తక్కువ? బానే ఉన్నారు కదా? అన్నీ ఉన్నాయి కృష్ణవేణి, ఆనందం లేదు. ఇంటిల్లి పాది కలిసి తిని ఎన్ని రోజులైందో తెలుసా? ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది చెల్లి. ఆ మాట అనగానే కృష్ణవేణి ఒక్కసారిగా తలెత్తి చూసింది. తన అక్క కళ్ళలో సన్నని కన్నీటి పొర. కృష్ణవేణికి మాట రాలేదు. 20 సంవత్సరాల ముందు ఏ కారణం చేత తండ్రి కొడుకులు విడిపోయారో తనకు తెలియదు. కానీ తన వల్ల వాళ్ళిద్దరు కలుస్తారన్న అక్క మాట తన మనసుకు కూడా అర్థం కాలేదు. కృష్ణవేణి కదా? సరే సరే, భోంచి తర్వాత మాట్లాడదాం. కృష్ణవేణి తింటుండు, మళ్ళీ వస్తా. కాశీబాబు అంత బాగా పలకరిస్తాడని కృష్ణవేణి అసలు ఊహించలేదు. ఇరవై సంవత్సరాల తర్వాత తన మామయ్య ఇంటికి వచ్చిన కృష్ణవేణికి మనసు నిలగడగలేదు. అలా ఆలోచిస్తూ నిద్రలేకి జారుకుంది కృష్ణవేణి. ఇంతలో ఏదో చప్పుడు. కృష్ణవేణి ఎదురుగా తన మామయ్య చేతులు జోడించి తన ఎదుట నిలబడి ఉన్నాడు. మామయ్య? ఏంటి మామయ్య ఇది? మామయ్యని ఆ స్థితిలో చూసి కాసేపు బాధేసింది కృష్ణవేణికి. నీతో చాలా విషయాలు మాట్లాడాలమ్మా. మా మీద నీకు చాలా కోపం ఉందని నాకు తెలుసు. చెయ్యని తప్పు తన మీద వేసుకుని నా చెల్లెలు గొప్ప త్యాగం చేసిందమ్మా. ఇప్పుడు శాశ్వతంగా దూరమై జీవితకాలంకి సరిపడా శిక్ష మాకు విధించిందమ్మా. ఊరుకోండి మామయ్య. అసలేం జరిగింది మామయ్య? విషయం ఏమిటో అమ్మ కూడా నాతో ఎప్పుడు చెప్పేది కాదు. అమ్మను గుచ్చి గుచ్చి అడిగి బాధ పెట్టడం ఇష్టం లేక నేను కూడా ఆ ప్రస్తావన తెచ్చేదాన్ని కాదు.
మరి మా అమ్మ ఏ తప్పు చేయలేదంటున్నారు? అసలు ఆ రోజు అంత జరుగుతుంటే మీరెందుకు మౌనంగా ఉన్నారు? దొంగతనం చేసింది మీ అమ్మ కాదమ్మా, నా పెద్ద కూతురు. తర్వాత తప్పు చేసింది నా చెల్లెలు కాదు, తన చెల్లెలని తెలిసి నా కొడుకు చాలా బాధపడ్డాడమ్మా. మీ అమ్మని అనరాని మాట్లాడినందుకు చాలా కుమిలిపోయాడమ్మా. నిజం దాచినందుకు ఆ రోజు నుంచి నా కొడుకు నాతో మాట్లాడటం కూడా మానేశాడమ్మా. ఆ మాట కూడా వాళ్ళ మామయ్య తలెత్తి చెప్పలేకపోయాడు. తనకు కూడా నోట మాట రాలేదు. 20 ఏళ్ల పాటు చేయని తప్పుకు నింద మోసి దూరంగా బ్రతికిన వాళ్ళ అమ్మ, కూతురు చేసిన తప్పును చెల్లెల మీద వేసుకుని దూరంపై నిస్సహాయంగా బ్రతికిస్తున్న వాళ్ళ మామయ్య, తల్లిలా సాకిన మెనెత్తను అకారణంగా నిందించి గెంటేశారనే అపరాధ భావంతో తన బావ. అయినా ఈ మామయ్యని చూడ్డానికి 20 సంవత్సరాలు పట్టిందమ్మా నీకు. అలా ఏడుస్తున్న వాళ్ళ మామయ్యని చూసి కృష్ణుని కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. కానీ దగ్గరికి వెళ్ళి ఓదార్చే ధైర్యం కూడా చేయలేకపోయింది కృష్ణవేణి. ఎందుకంటే ఇన్నేళ్ళ ఎడబాటు కారణం కావచ్చు. తనను చాలాసార్లు వచ్చేమని నేను ప్రాధేయపడ్డానమ్మా. నేను రాను అని మొరాయించింది. నేనొస్తే దొంగలా బ్రతకాలి, లేదంటే నా మేనకోడలు చేసిన పని 10 మందికి చెప్పాలని తనలో తాను కుమిలిపోయేదమ్మా మీ అమ్మ. కనీసం చివరి చూపు కూడా ఏదో ఒకరోజు నేను పంపిస్తారని చివరిసారిగా ఉత్తరం రాసిందమ్మా మీ అమ్మ. మళ్ళీ ఉత్తరం రాలేదమ్మా. మళ్ళీ ఇన్నాళ్లకు నువ్వు వచ్చావమ్మా తల్లి. ఆ మాట కూడా వాళ్ళ మామయ్య తలెత్తి చెప్పలేకపోయాడు. తనకు కూడా నోట మాట రాలేదు. 20 ఏళ్ల పాటు చేయని తప్పుకు నింద మోసి దూరంగా బ్రతికిన వాళ్ళ అమ్మ, కూతురు చేసిన తప్పును చెల్లెల మీద వేసుకుని దూరంపై నిస్సహాయంగా బ్రతికిస్తున్న వాళ్ళ మామయ్య, తల్లిలా సాకిన మెనెత్తను అకారణంగా నిందించి గెంటేశారనే అపరాధ భావంతో తన బావ. చివరిగా ఒక మాట తల్లి, ఇన్నేళ్ళు నా మనసులో ఉన్న బరువును దించుకోవడానికి ఈ ముసలాడికి ఒక అవకాశం ఇచ్చాం. సంతోషం తల్లి, సంతోషం. ఒక్కసారిగా తలుపు చాటిన కాశీబాబుని చూసిన కృష్ణవేణి 20 ఏళ్ళ నుంచి తండ్రి కొడుకుల మనసులు ఎంత భారం పెట్టుకుని ఇన్నేళ్ళు ఎలా గడిపారో తనకు అర్థం కాలేదు. బహుశా వాళ్ళ అక్క అన్నట్లు అంతా కృష్ణవేణి చేతుల్లోనే ఉందేమో. ఏంటి బావ నువ్వు కూడా? మాకన్నీ ఉన్నాయి కృష్ణ, మనశ్శాంతి తప్ప. ఇలాంటి నిద్రలేని రాత్రులు చాలా గడిపాం. క్షమించమని అడగడానికి అత్తయ్య కూడా లేదు. నిన్నొక మాట అడగనా బావా? మావయ్య చేసిన తప్పేముంది బావా? చెల్లెలు దూరమై భార్య చనిపోయి కొడుకు మాట్లాడక ఆయన చిత్రవద అనుభవిస్తున్నాడు బావా. ఇరవై సంవత్సరాల నుంచి మేము అనుభవించిన బాధని
ఇక్కడ మీరు అనుభవిస్తున్నారు. నువ్వు మారాలి బావా. సరే కృష్ణ, ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. లేదు బావా, ఆఫీసులో పనుంది. వీలు చూసుకొని మళ్ళీ వస్తాను. వీలు చూసుకొని మళ్ళీ తప్పకుండా రా కృష్ణవేణి. తప్పకుండా వస్తాను బావగారు. కృష్ణవేణి, ఇదిగోమ్మా. ఎందుకక్క ఇవన్నీ? మా ఇంటి ఆడబిడ్డకు మేమిచ్చే గౌరవం తీసుకో. తీసుకో కృష్ణవేణి. తీసుకోమ్మా. తను మామయ్య, తన బావ కాశీ చెరోవైపు నిలబడి ఊరి జనాలకు పరిచయం చేస్తూ వాళ్ళిద్దరు కలిసి రావడం చూసి ఊరే ఉప్పొంగిపోయింది. వాళ్ళమ్మ తన పక్కన లేదన్న బాధ కన్నా వీళ్ళిద్దరిని కలిపానన్న సంతోషమే ఎక్కువైంది కృష్ణవేణికి. ఇలా అపార్థాల మాట పట్టింపులతో విడిపోయి కలవని కుటుంబాలు ఎన్నెన్నో. మీకు క్లాస్ పీకడానికి నేను ఇంత చెప్పట్లేదండి. బంధానికి ఉన్న విలువ తెలియాలంటే తల్లి లేని కొడుకుని అడగండి, కన్న బిడ్డ లేని తల్లిదండ్రులను అడగండి, బంధువులకు దూరంగా బ్రతుకుతున్న ప్రేమికులను అడగండి. బంధానికి ఉన్న బలం తెలుస్తుంది.